సర్వే నెంబర్ 314 దురాక్రమణను అరికట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను అమలు చేయాలని బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొడక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. తొట్లకొండ దగ్గర ఉన్న చిన్న మంగవారిపేట, పెద్ద మంగవారిపేట దగ్గర ప్రాంతాల్లో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రయం పక్కనే ఉన్న 314 సర్వే నెంబర్ తొట్లకొండ కంచెను దాటి కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఈ సర్వే నెంబర్లో భూములను పేదలకు కేటాయించడంతో దానిపై హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై స్టే విధించినప్పటికీ అక్రమ నిర్మాణాలు ఆగటం లేదని మండిపడ్డారు. బిఎస్ఐ, దళిత సంఘాలు, మిత్ర సంఘాలు అందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడం ముఖ్య కారణం ఏంటంటే, అతి ప్రాచీనమైన తొట్లకొండ, ఆ తొట్లకొండ కాపాడడానికి ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా విఫలం అవుతున్నారు. మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, జిల్లా కలెక్టర్, ఆర్కాలజీ డిపార్ట్మెంటు, విఆర్డిఎంఏ, పోలీస్ డిపార్ట్మెంటు. ఎందువలనంటే 314 సర్వే నెంబర్లో తొట్లకొండ 600 ఎకరాల పైచిలికే ఉంది కొండ మీద. దాన్ని కబ్జా చేయడానికి గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫిలిం క్లబ్కి ఇచ్చారు. దాన్ని కూడా విశాఖపట్నం ప్రజలు, బౌద్ధ సంఘాలు అందరూ కలిసి వాటిని కాపాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక జీవో ఇచ్చారు మరలా వాళ్ళు కట్టుకోమని. దాని మీద మా బౌద్ధ సంఘాలన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాయి. వాళ్ళు స్టేటస్కో ఇచ్చారు. 314 సర్వే నెంబర్లో ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు, భూ అక్రమాలు జరగకూడదని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి ఆ చివరి 314 చిన్న మంగవారిపేట, పెద్ద మంగవారిపేట, ఈ భూ కబ్జాదారులు, లోకల్ నాయకులు కలిసి ఆ తొట్లకొండ కంచేది ఉందో కంచె దాటి కూడా వెళ్ళిపోతున్నారు. ఈ విషయంపై గత నెల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా కలెక్టర్ గారు అక్కడికి ఎవ్వరు కూడా పోలేదు.